పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విచారణ గురువుల పాలక పునీతుడు పునీత జాన్ మరియవ్యాని గారి పండుగను ఈ రోజు కొనియాడుతున్నాము. దీనిని మనం విచారణ గురువుల పండుగ అని కూడా అంటాము. ఎక్కడో పుట్టి పెరిగి దైవ సేవ చేయడం కోసం విచారణ ప్రజలే సొంత కుటుంబంగా భావిస్తున్నారు మన గురువులు. గోధుమ అప్పం ద్రాక్షారస సుగుణాలతో యేసునాథుని దివ్య ఆత్మ శరీర రక్తములుగా దైవ స్వభావము కలిగిన దివ్య ఆహారం అయినటువంటి దివ్య సప్రసాదం గురువుల చేతులలో మాత్రమే, అది ముఖ్యముగా దివ్య బలి పూజలు నడి పూజా సమయంలో మాత్రమే దివ్య శరీర రక్తాలుగా మారుతాయి. గురువు పరలోకంలో ఉన్న క్రీస్తును భూలోకంలో అప్ప ద్రాక్షారసంలోనికి తీసుకొస్తారు. అందుకే గురువును అపర క్రీస్తుగా వర్ణిస్తారు. గురువు ఎన్నో సంవత్సరాలు దేవుని గురించి తెలుసుకుని గురువుగా అభిషిక్తులు అవుతారు. వాళ్ళు యేసు శరీర రక్తాలను పంచటానికి, పాపాలను పరిహరించడానికి, విశ్వాసులను సక్రమ మార్గములో నడిపించుటకు ప్రతి నిత్యం సిద్ధంగా ఉంటారు. గురువు కంటే తెలివైన వారు ఆయా సంఘాలలో పేరు ప్రతిష్టలు కలవారు ఉండొచ్చు, కానీ ఎవరి గురువుకు సాటిరారు. ఎందుకంటే దేవుడు గురువుకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి భూ గర్భంలో కలిసే వరకు మనకి గురువు ప్రార్థన ఎంతో అవసరం. అలాంటి అభిషేకం పొందిన గురువులను మనం నిత్యం గౌరవించాలి. మన విచారణ కోసం శ్రమిస్తున్న గురువుకి నిత్యం మనం సహాయం అందించాలి. గురువులందరినీ దీవించమని, దైవ జ్ఞానముతో నింపి సంఘంను నడిపించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలను, నిండైన ఆత్మీయతను, మానసిక ప్రశాంతతను దయచేయమని ప్రార్థించుదాం. ఆమేన్.